కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడూను కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి, ఇది ప్రభువునకు కావలసి ఉన్నది. లూకాసు వార్త 19వ అధ్యాయం 30-31 వచనాలు. ఆ ఊరిలో గుర్రములు మరియు సాధువైన పలు ఇతర జంతువులు ఉండి ఉండవచ్చును. అయినను కట్టబడి ఉన్నదియు సాధు కాజాలనిదియునైన ఈ అడవి గాడిద తనకు కావలెనని యేసు ప్రభు కోరిరి. దీని నుండి మనము గ్రహించవలసినది, ఈ లోకమందు నిన్ను నీవు ఒక గొప్ప వ్యక్తిగా ఎంచుకుని ఎడల ప్రభువైన యేసుకు నీవు అవసరం లేదు. ఆ గాడిద ప్రభువైన యేసు గురించి తలంచుచుండలేదు, కానీ యేసు మాత్రము ఈ గాడిద మీద తలంపు గలవారైండిరి. ఆ గాడిద యేసు మీద ఎటువంటి ప్రేమను చూపలేదు, కానీ ప్రభువైన యేసే ఆ గాడిద పిల్లను ప్రేమించిరి. ఆ గాడిద వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉండెను. ఇదే వాక్యము ఇంగ్లీష్లో 2 దారుల మధ్య అని అర్థమిస్తుంది. ఒక్కొక్క దేవుని బిడ్డకు ముందుగా 2 దారులు ఏర్పరచబడి ఉన్నవి. ఒకటి సొంత చిత్తము, మరి ఒకటి దేవుని చిత్తము. ప్రభు అయిన యేసు ఆ గాడిద పిల్లను చూచినప్పుడు దాని మీద ఆయన కూర్చుండెను. అంతకు మునుపు ఏ మనుష్యుడును ఎన్నడూను దాని మీద కూర్చుండలేదని దేవుని వాక్యము స్పష్టముగా చెప్పుచున్నది. అది ఎంత భయంకరమైనదిగా ఉండెను, దానిని ఎవరూ సాధు చేయలేకపోయేది. అయితే ప్రభు అయిన యేసు దాని మీద కూర్చుండెను. ఆ క్షణము నుండి దాని దిక్కులు దారులు సమస్తము సంపూర్తిగా మార్పు చెందెను. గాడిద పిల్లను తోలుకొని రమ్మని ప్రభు అయిన యేసు తన శిష్యులను పంపినప్పుడు ఆ గాడిద పిల్లను సాధుపరిచి శిక్షనిచ్చి పిమ్మట తోలుకొని రండి అని ఆయన వారితో చెప్పలేదు. అది ఎలాగున్నదో అలాగుననే దానిని తోలుకొని రమ్మనెను. ఆయన ఆ గాడిద పిల్ల మీద కూర్చున్నప్పుడు దానికి సంబంధించిన సమస్తము మార్పు చెందెను. అందుకే వాక్యం ఇలాగు సెలవిస్తున్నది, ఇదిగో సమస్తమును నూతనమైనదిగా చేయుచున్నాను. నీవొక అడవి గాడిదవని గ్రహించలేకుండుటయే ప్రభువు నీలో ఇంకనూ మార్పు తేకుండుటకు గల కారణమైనది. నీవొక అడవి గాడిదవనే అవగాహన నీకు లేకపోవటయే ఆయన నిన్ను ఆత్మీయముగా ఆశీర్వదించలేకుండుటకు గల కారణమై ఉన్నది. FWBDN అను విశ్వవిద్యాలయపు పట్టము గల వారిని మాత్రమే దేవుడు కోరుచున్నారు. అనగా F అంటే ఫూలిష్ వెర్రివారు, W అంటే వీక్ బలహీనులు, B అంటే బేస్ నీచమైన వారు, D అంటే డిస్పైజ్డ్ తృణీకరింపబడిన వారు, N అంటే నాట్ ఎన్నిక లేనివారు. అందుకే వాక్యం ఇలాగు సెలవిస్తున్నది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27-28 వచనాల్లో, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ప్రభువు నీ కొరకు క్రియ చేయుటకు నీ యొక్క గర్వమే మహా గొప్ప ఆటంకముగా ఉండును. కాబట్టి ఇప్పటికైనా ఈ లోకమందు నిన్ను నీవు ఒక గొప్ప వ్యక్తిగా ఎంచుకొనక దీన మనస్సు కలిగి దేవుని ఎదుట నిలవబడినట్లయితే తగిన సమయమందు ఆయన నిన్ను హెచ్చించు దేవుడు. ఇటు కృప దేవుడు మన జీవితాలను అనుగ్రహించునుగాక. ఆమేన్.